కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దోలములనెత్తి తలుపులు నిలిపి తాళములను కడీలను అమర్చిరి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభా, చదవబడిన వాక్యములో నుంచి మాతో మాట్లాడి కొన్ని మాటలు మమ్మలను సరిచేసి బలపరిచి ఆదరించి సహాయపడమని ప్రార్థిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ వాక్యాన్ని అనుగ్రహించి మమ్మల్ని తృప్తిపరచండి. బలమైన దాసుని బలపరచమని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము మనం ధ్యానిస్తున్న భాగము గుమ్మాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఎన్ని గుమ్మాలు మనం ధ్యానించాం? ఇప్పటికి 2 గుమ్మాలు మనం ధ్యానించాం. 3వ గుమ్మములో మనం ఉన్నాం. ఏ గుమ్మం ఇది? పాత గుమ్మము. దీని గురించి 4 మాటలు మనము ధ్యానించాం. పాతది అనగా మొదటి గుమ్మము అని. కాబట్టి దేవుని బిడ్డలంగా మొదటి అనుభవాలు ఏం కలిగి ఉండాలనేవి మనము అంతకుముందు గత వారము కొన్ని సంగతులు ధ్యానించాం. మొదటిది ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 13:4వ వచనములో ఏంటది? చదవండి. 13:4. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఇది మొదటి బలిపీఠం. కాబట్టి ఇక్కడ మరి మొదటి అనుభవం ప్రార్థన లేక ఆరాధన. ఆయన మొదట కట్టిన బలిపీఠంలో అబ్రాహాము ఆరాధన బలిపీఠాన్ని కట్టాడని మనం చూసాం. ప్రార్థన బలిపీఠం కట్టాడు. సహవాస బలిపీఠము కలిగి ఉన్నాడు. 4వది సమర్పణ బలిపీఠము కలిగి ఉన్నాడు. 2వది మొదటిది మనము ధ్యానిస్తూ వచ్చాం. 2వది ఏంటి? విశ్వాసము. గుర్తుపెట్టుకోండి, ఒకరు మర్చిపోతే. మొదటి తిమోతి 5వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట, మొదటి విశ్వాసము. చదవన మాట. ఎస్, మొదటి విశ్వాసము, మొదటి బలిపీఠము, మొదటి విశ్వాసము. ఇవి ఆత్మీయ జీవితంలో మొదటి ప్రార్థన, మొదటి బలిపీఠము, మొదటి ఆరాధన, మొదటి సమర్పణ బలిపీఠము నేర్పిస్తుంది. 2వది అనగా మనం గమనించాం, మొదటి విశ్వాసం. అంటే మొదటిలో ఉన్న విశ్వాసము ఇప్పుడు కూడా ఉందా లేదనేది జ్ఞాపకం చేసుకున్నాం. కొందరు విశ్వాసం నుండి ఏమైనారు? తొలగిపోయారని ఉంది బైబిల్లో. కొన్నిసార్లు మనం తొలగిపోవడానికి చాలా, చూడండి, విశ్వాసం రావడము చాలా సంవత్సరాలు పడుతుంది. నింపుకోవడం, ఆ నింపబడిన విశ్వాసం తొలగిపోవడము క్షణమే ఏదైనా. కనుక కొన్నిసార్లు తొలగిపోతాం. అలా మొదటి విశ్వాసములు, మొదటి అనుభవాలు మనలో ఉండవు. పాత విశ్వాసాలు అంటారు ఆ దినాల్లో, ఏ దినాల్లో, ఆ దినాల్లో ఎంత ప్రార్థన, ఎంత విశ్వాసము, ఎంత ప్రేమ అంటారు. అంటే ఇప్పుడు అవి సరిగా లేవు అని అర్థం. అందుకని ఆ మొదటి గుమ్ము నేర్పిస్తుంది ఏంటంటే, మీరు మొదటి బలిపీఠం అనుభవం కలిగి ఉండండి. 2వది మొదటి విశ్వాసాన్ని మళ్ళీ కలిగి ఉండండి. ఆ తర్వాత 3వది మొదటి ప్రేమ. ప్రకటన గ్రంథం
2:4 మనం చూసాం. మొదట నీకుండిన అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు నీ మీద తప్పు ఒకటి, అది ప్రేమ లేకపోతే ఇంకొకటి వస్తుంది మనకి. ఏంటిది ప్రేమ లేకపోతే? అక్కడే ప్రేమ లేకపోతే నీ మీద తప్పు ఒకటి, అది ప్రేమ లేకపోతే కూడా తప్పే, అది కూడా పొరపాటే. కాబట్టి ప్రేమ అనేది చాలా అవసరం. సంఘములో, కుటుంబములో, వ్యక్తిగతంగా, సమాజంలో ఈ అనే అనుభవం మనం కలిగి ఉండాల. ఈ సంఘములో ఏమైందంట? ప్రేమ లేదు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి గుమ్మం మనకు నేర్పిస్తున్న పాఠాలు అవి మీరు కలిగి ఉన్నారా? నేను మొదటి గుమ్మలాగానే ఉన్నాను అంటుంది. కాబట్టి 4వది గత వారం చూసాం మనం. మొదటి క్రియలు, ప్రకటన గ్రంథం 2:5. నువ్వు ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలు. అప్పుడు అనగా నువ్వు ప్రారంభంలో ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు, ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు, ఆ మొదటివి నువ్వు ఏం చేయాలా? కలిగి జీవించు. లేకపోతే ఏం చేయాలి? మారు మనసు పొందాలా. ప్రభా, వీటిల్లో నేను తప్పిపోయా, వీటిలో నేను చారిపోయా, నన్ను క్షమించానలా. చదవండి ఆ మాట మళ్ళా. మొదటి క్రియలు చేయి. సరే, లేని ఎడల ఎంత ప్రమాదమో చూడండి. ఆ మొదటి క్రియలు లేకపోతే ఆ దీపస్తంభాన్ని తీసేసే దానికి మధ్యలో ఒక మాట వాడాడు. దీపస్తంభం తీసివేయక ముందు మధ్యలో ఒక మాట వాడాడు. మొదటి క్రియలు చేయకపోతే నువ్వేం పొందాలా? ఒక మాట ఉంది, మారు మనస్సు పొందలేదనుకో చెప్పండి, దీపస్తంభాన్ని ఏం చేస్తా నేను? అది మనకి సమయం ఇస్తున్నాడు సరి చేసుకునేదానికి, మారు మనసు పొందేదానికి. మళ్ళీ చదవండి. వాడి జ్ఞాపకం చేసుకో. అది ఆ క్రియలు చేయాలంటే ఏం పొందాలంట? అది. ఒకవేళ మారు మనసు పొంది ఆ క్రియలు చేయకపోయావనుకో సరే, లేనిడలా నేను ఎద్దకు వస్తా. ఏదో మంచి అనగా నీ ఎద్దకు వచ్చి మంచి వ్యక్తివి, మంచి దానివి అని నేను మెచ్చుకోను. వచ్చి ఏం చేస్తాను? నేను దీపస్తంభం పిల్లారా నీ యొద్ద నుండి తీసివేస్తాను. ఎంత చూడండి. ఆ యొక్క ఎఫెసీ సంఘములో అనగా మొదటి ప్రేమ లేదు, మొదటి క్రియలు కూడా లేవు. మొదటి క్రియలు నువ్వు చెయ్యి, మారు మనసు పొందు. మనం అనుకుంటాము మారు మనసు ఎప్పుడో పొందాం అనుకుంటాం. విశ్వాసులముగా దినదినము మారు మనసు అంటే ప్రభు రక్తముతో ఏం కావాలి? మనము కడగబడుతూనే ఉండాలా. ఎందుకు అంటే ప్రభువా మీరు దోషములను కనిపెట్టి చూచినడలా ఎవడు మరి కీర్తన 130 కీర్తన 2లో మాట ఉంది, చదవండి. 130 కీర్తన 2. ఆ మాట నాన్న ఎన్ని 3వ వచనం. ప్రభువా ఎవడు నిలవగలడు? పిల్లారా ఆయన చూసినప్పుడు నిలబడలేం. ఆయన చూస్తాడు. దావీదును చూశాడు. దావీదు దగ్గరకు వచ్చి దావీదును చూశాడు. కీర్తన 17:3లో రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నన్ను పరీక్షించగా అనుంది. చదవండి.
నీకు ఏ దురాలోచన బా కనబడిందా? మనకు చూస్తే ఎన్ని ఉంటాయో ఏడే కూర్చుంటాం, కానీ వెనకాళ్ళ మీద ఉంటుంది, ముందు వాళ్ళ మీద ఉంటుంది. లేకపోతే అనగా పక్కన వాళ్ళ మీద ఉండొచ్చు, బయట వాళ్ళ మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. మానవులం అనగా మన జీవితాల్లో ఎన్నో లోపాలు కలిగిన వాళ్ళం. అందుకే దావీదును చూస్తే దావీదులో ఏ దురాలోచన, పిల్లారా, ఈ దురాలోచన కలిగిన మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం, వాళ్ళలో మనం పాలు పొందలేం. ఆ మొదటి అనుభవం మన జీవితాల్లో లేదు. మొదటి అనుభవము క్రియలు మనలో లేవు. ఓర్పు, సహనం, ఆ పట్టుదల, ప్రేమ, ఐక్యతలు మనలో సల్లారిపోయినాయి. మొదట నీకుండిన ప్రేమను నీవు మొదటి క్రియలు నీ జీవితంలో చెయ్యి, లేకపోతే మారు మనసు పొంది చెయ్యి, లేకపోతే నీ దీపస్తంభము తీసివేస్తా. కాబట్టి 4 విషయాలు మనం చూసాం. మొదటి బలిపీఠం ఒకటి, మొదటి విశ్వాసం ఒకటి, మొదటి ప్రేమ, మొదటి క్రియలు. మిగతా 3 జ్ఞాపకం చేసుకుందాం రండి. మొదటివి ఏంటి అనేవి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం, అందరూ చూడండి బైబిలు. ఇరవై 22వ వచనం అందరూ. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 22. అయితే ఇశ్రాయేలీలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలెను తమ్మును తాము తీర్చుకొనిరి. మొదటి పోరాటము, మొదటి యుద్ధము, అంతేనా? మొదట ఒకసారి ఏం చేశారు అక్కడ చెప్పండి? యుద్ధం చేశారు ఆ స్థలంలో. మరలా అదే స్థలంలో మరలా యుద్ధము పంక్తులు తీర్చారు. దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుందాం. యుద్ధం అంటే ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళకి యుద్ధం కాదు. శత్రువులతో ఏం చేశారు? యుద్ధము చేశారు. మొదటి పోరాటము, దీనికి పేరు పెడదాం. శత్రువుతో మొదటి పోరాటం. ఇవి ఒకప్పుడు చేశారు, శత్రువులపై విజయాన్ని పొందారు. దేవుని బిడ్డగా ఈనాడు మనము కూడా శత్రువుతో ఏం చేయాలి? మనము పోరాడాలి. మొదటి ఎంతగా పోరాడినాం, మొదటి ఎంతగా సాతాను మీద విజయాన్ని పొందాం మనం. ఇప్పుడు ఎలా ఉన్నాం? వాని చేతిలో దొరికిపోయి, ఓడిపోయి, పడిపోయి, జారిపోయి, కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా జీవిస్తున్నాం కొన్నిసార్లు. అందుకని మొదటి పోరాటము శత్రువుపై మన జీవితాల్లో ఉందా? మొదటి పోరాటం. మొదట పోరాడినట్లుగా మనం ఇప్పుడు ఏం చేయాలా? పోరాడాలి. కొన్నిసార్లు అలా పోరాటం లేదు. ఎవరితో మనము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఏలియనగా మనము పోరాడునది శరీరులతో కాదు, మనం పోరాడునది అన్నాడు. ఒక మాట జాగ్రత్తగానండి. మనము పోరాడునది ఎవరితో కాదు చెప్పాలా? శరీరులతో కాదు. అంటే మనుషులతో కాదు, మానవులతో కాదు. మరి ఎవరితో మనం పోరాటం అనగా ప్రియులారా, సాతానుతో మనం పోరాటం. ఇప్పుడు సాతానే కొన్నిసార్లు గెలిచేవాడుగా ఉంటాడు, మనమే ఓడిపోతాం. అనగా మనమే ఓడిపోతాం. ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను మీకు. ఆది కాండములో ఎవరు గెలిచారు? వాడే, సాతానే. నెమ్మదిగా పోయాడు. ఎక్కడికి? ఆదాము అవ్వల దగ్గరికి, ఏదైనా వనంలో పోయాడు. అవను పట్టుకున్నాడు. నెమ్మదిగా పట్టుకొని చిన్నగా వలేసేసాడు.
ఏం వేసాడు? వల. ఏం వల? నోటితో వల. ఏమని? ఇది నిజమేనా? నిజమా? అప్పటికి అవ్వ దగ్గర పోయినప్పుడు అవ్వ అంది, అవ్వతో మాటలు చదవండి 3వ అధ్యాయం ఒకసారి బైబిల్ చూడండి చక్కగా. 3వ అధ్యాయం. అబ్బో, అదేందో మరి దేవుడు కూడా అట్నే యుక్తి గలదంట. దేవుడే చేశాడు, అది కూడా ఆయన చేసిందే. మనల్ని పరీక్షించేదానికి మనం ఎట్లా నిలబడతాం లేదని చేసి ఉంటాడు ఆయన. ఇది నిజమా? దేని ఫలములైనను చెప్పినా ఆడే అడిగను. అప్పుడు అవ్వంటుంది, అందుకు స్త్రీ అయితే చెట్ల ఫలములను దేవుడు మీరు చావకుండానట్లు అనేను, సర్పముతో అనేను. ఇప్పుడు చదవండి. అది అసలు అది అక్కడ వేసేసింది ఒక్కటే బాణం, క్వాడ్ థింగ్ అంతే. ఆ వీక్నెస్ పట్టుకుంది. మీరు అసలు సావని ఎవరు చెప్పినారు? అసలు పిచ్చోళ్ళు మీకు. దేవుడు చెప్పాడంటే కూడా దేవుడిని మాట కూడా ఏం చేసేసిందంట? అనగా నమ్మకుండా చేసేసింది. సాతాను నమ్మకుండా చేసింది. మీరు సావరు. చూసారా? ఇప్పుడు ఒక్క మాట ఇక్కడ మిమ్మల్ని అడుగుతా, ఎవరెవరితో మాట్లాడారు? మాట్లాడినప్పుడు అవి ఏం చేయాలా? ఏం చేయాలి? ఇప్పుడు చూడు ఎంత చక్కగా చెబుతున్నారు మనోళ్ళు. ఎప్పుడని చెప్పారా మీరు? ఎవరనేదని చెప్పారనుకోండి, ఉదాహరణ చెబుతున్నాలే, చెప్పారనుకోండి, ఏం చేయాలా? ఇటంతా ఆదాములే, ఇటంతా అవ్వలు అంటే మనమే కదండి. ఏం చేయాలంటే చెప్పినప్పుడు పంచుకోవాలా. ఎందుకు కష్టాలు, ఎందుకు శ్రమలు, ఎందుకు కలవరాలు, ఎందుకు బాధలు వచ్చే చెప్పండి. ఇప్పుడు మీరు ఒకరికొకరు పంచుకోక, ఒకరికొకరు మాట్లాడుకోక, ఒకరికొకరికి సరైన అవగాహన లేక ఏమవుతుందంటే సైతానుడే వెళ్తున్నాడు. వాస్తవం ప్రతి ఇంటిలో వాడే వెళ్తున్నాడు, మనకు తెలియడంలా. కొన్నిసార్లు అనగా పరిస్థితులు తీసుకొస్తాడు. అవ్వ ఒకవేళ సాతానుడు వచ్చాడు, ఆర్థిక చెప్పాడు, చెప్పగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అవ్వ ఎక్కడ పని చేస్తున్నాడు, ఏ చెడు దగ్గర ఉన్నాడు, ఏ తోటలో ఉన్నాడు, ఏం చేయాలా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరన్నా ఒకరు సపోజ్ చేశారు ఫోను, ఏం చేస్తాము? ఫోన్ చేసి అడుగుతాం దూరంగా ఉండా, ఏమండి వీళ్ళు ఇటు వచ్చారండి అటు వచ్చారండి అంటామా లేదా? అవ్వకు అప్పుడు ఫోన్ లేదు పాపం, ఏమీ లేదు. సరే ఫోన్ లేదు, ఫోన్ లేకపోతే తోటలోనేగా 4 అడుగులు వేయచ్చు కదా. వెళ్ళి ఏమండి ఇదిగో మరి సైతానంట ఇలా వచ్చి నిలబడింది, ఇలా మరి చెప్తోంది, మీరు చావనే ఆయన అంటుంది ఈ చెట్టు యొక్క ఫలాలంటే. అప్పుడు ఆల్రెడీ అవ్వకూడదు కొద్దిగా తెలుసు. ఎందుకు? తింటే దేవుడే చెప్పాడు మేము చచ్చిపోతామని అన్నప్పుడు ఆదాము చెప్పాడుగా. ఒక మాట వినండి, అవ్వకు చెప్పాడుగా, ఆయన హృదయంలో దాచుకోలేదుగా, భద్రపరుచుకోలేదుగా. దేవుడు ఏం చెప్పాడో ఏం పొరపాటున తింటదేమోనని చెప్పాడు కదా. సరే సైతాన్ చెప్పినప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళాల్సినంత విధానం ఉండాలా? ఏమో కూడా గ్రహించుకొని వద్దులే తల్లి నీకు ఒక దండము అని చెప్పేసి మేము తినము అని గట్టిగా నిలబడాలా. అనగా ఆదాము దగ్గరికన్నా వెళ్ళింటే ఒకవేళ బాగుండేది. ఆదాము దగ్గర కూడా వెళ్ళాల. సొంత జ్ఞానము అనగా ఉపయోగించింది పాపం. ఏంటి? సర్ప్రైజ్ చేయాలనుకుంది ఆదాము గారిని. ఏం చేయాలా? సర్ప్రైజ్ అంటే అసలు చెప్పకుండా వస్తారు చూడు, సర్ప్రైజ్ చేస్తారు చూడండి కొంతమందిని అనుకొని. ఓహో తింటే ఏమవుతారు? దేవదూతలు. అబ్బా, మా ఆయనకు అసలు దేవదూత ఇప్పుడు చూడలేదు కదా. దేవదూతలాగా వెళ్ళిపోతాను నేను మా ఆయన దగ్గరికి.
అనుకుంది దేవదూత అనుకుంది, రెక్కలు ఎన్ని వస్తాయి, ఎట్లా అనుకుంది, అట్ట అనుకుంది, మొత్తం ఊడిపోయినాయి. దేవదూత గాల అయిందా? చూడండి పిల్లరా, జ్ఞాపకం పెట్టుకోవాలా, మన ఆత్మీయ జీవితంలో అనగా కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన మాట, సాతానే గెలుస్తున్నాడు ప్రతి ఇంటిలో. సంఘములో బయట ఎక్కడైనా వాడే అండర్స్టాండింగ్ లేకుండా చేయడం, అనుమానం తీసుకురావడం, కలిసి లేకపోవడం, అత్త కోడళ్ళ మధ్య లేకుంటే ఇరితిగా ఎన్నో ఉన్నాయి సహజంగా భూమి మీద. పిల్లరా, ఇలాంటి అనుభవాలు అనగా మనకు అవసరం. పాద్యనాల్లో కోడళ్ళు సహజంగా చెప్తున్నా, పాద్యనాల్లో ఎంతగానో పనులు చేసేవాళ్ళు కదండి. బట్టలు ఉతికేవాళ్ళు, మామయ్య, అత్తయ్య, మరుదులి ఉతకలేదా? ఇల్లు ఊడ్చి అన్నం వండి అన్నీ పెట్టి, ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఎవరిది వాళ్ళే పెళ్ళైన రోజు నుంచి. ఏం బతుకులయ్యి, ఏం కుటుంబాలు చెప్పండి. మన సామర్థ్యం కొలది మన కుటుంబాన్ని పిల్ల అక్కడే ఫెయిల్ అయ్యేది. అత్త మామూలను కానీ లేకుంటే పిల్లారా అందరూ ఒకరేళ్ళలో ఒకరు. ఈ అనుభవం లేక సైతానుడు ఎంతగానో దారి మళ్ళిస్తూ ఉన్నాడు. ఒకరికొకరు ప్రేమ అనురాగాలు తొలగిస్తున్నాడు. సాతానుతో పోరాటం పోయింది. ఇప్పుడు చెప్పండి, సాతానుతో పోరాటం పోయి ఒకరితో ఒకరు పోరాటం, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఉదాహరణకు చెప్తున్న వాక్యాన్ని బట్టి, ఇప్పుడు పెళ్ళి కానప్పుడు పెళ్ళి 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 అని చెప్తే ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ కొన్నిసార్లు ఎట్లాంటి బాధలు కొన్నిసార్లు. పిల్లరా, మన అనగా స్థానాలు మనం గుర్తించాలా, మన విధానాలు మనం చేయాలి అంతే. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఈ అనుభవాలు కలిగి ఉండాలా. అవ్వ చేసిన పొరపాటు చూడండి, ప్రపంచానికే ఏం తెచ్చింది చెప్పండి. ఇప్పుడు ఈ అన్నీ తెచ్చిపెట్టింది సంఘము, పాస్టర్లు, వాక్యము, ఇదంతా. లేకపోతే అది ఎట్టుండునో, ఏదైనా మనం కూడా ఎలా ఉండునో. లోపలికి అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు అని ఒక్కసారి కర్ర తీసుకొని ఉంటే ఎవరు అవ్వ ఇంతకాడికి వచ్చేది. గుర్తుపెట్టుకో, చిన్నదే యవనస్తులుగా, పిల్లలుగా, పెద్దవాళ్ళంగా ఏదైతే చిన్నదే అనుకుంటా అది మనలోకి వచ్చిందంటే నిన్ను అనగా పాడు చేసి నీ జాతాన్ని నాశనం చేస్తుంది. ఓ చిన్న చూపే కదా, చిన్న మాటే కదా, చిన్న ప్రవర్తనే కదా, చిన్నదే కదా అనుకుంటాం. అగ్గిపోలు ఎంత చెప్పండి, అగ్గిపోలు ఎంత చెప్పండి. ఊరుని కాల్చేస్తుంది, ఇంటిని కాల్చేస్తుంది, కుటుంబాలు కాల్చేస్తుంది. ఒక్క పొల్ల అట్ట గీసేసి, కొంతమంది దాంట్లో స్పెషలిస్టులు ఉంటారు, గీసేసి సమాజం చూస్తుంటారు. ఒడ్డు మీద ఉండి అబ్బా మంద కూడా కాలిపోద్దని తెలియదు. పిల్లారా, శత్రువుకు మనం ఏమి ఇవ్వకూడదండి చెప్పండి, స్థలము ఇవ్వకూడదు. మత్తయి సువార్త 9:28 ఒక మాట చూడండి, ఓ మాట ఉంది, స్థలమియుడి. చక్కగా చదవండి, త్వరగా మాట. 9:20 చెప్పండి. ఎస్, ఈనాడు మనం స్థలం ఇవ్వాల ప్రభువుకి. సాతానికి స్థలం ఇస్తాం, లోకానికి స్థలం ఇస్తాం, పనికిరాని వాటికి స్థలం ఇచ్చి కుటుంబంలో అనేక కలవరాలు, ఆత్మీయ జీవితంలో నెమ్మది ఉండదు. ఎవరికి స్థలం ఇస్తా ఉన్నాం? ప్రభు రాబోతున్నాడు, ప్రభునికి రాబోతున్నాడు. సాతానికి ఏమిస్తున్నాము? ప్రభువుకి స్థలం ఇచ్చి ప్రభు మీద ఆధారపడితే సాతానుడు ఏమవుతాడంటే పారిపోతాడు. ఒక మాట ఉంది బైబిల్లో, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? అవలాదములు ఇచ్చారు. ఏదైనా వనంలో నుండి ఏమైనారు వాళ్ళు చెప్పండి? బయటికి వెళ్ళారా, ఉన్నారా? బయటికి వెళ్ళిపోయారు. ప్రభుతో సావాసం పోయింది, ప్రభుతో ఆనందం పోయింది. ఉదాహరణకు ఇస్కరియోతు యోధ ఇచ్చాడు, ఏమైపోయాడు? ఆయన కూడా బయటికి వెళ్ళిపోయాడు. పేతురు ఒక్కడే కొద్దిగా ఏమయ్యాడు, అట్లా ఉన్నాడు. మరలా పశ్చాత్తాపము కలిగి ఉన్నాడు. పిల్లరా, మొదటి అనగా పోరాటం మన జీవితాల్లో ఉందా? ప్రభుతో మనమనగా ఇది ప్రార్థనా జీవితాలు,
ఇప్పుడు దురాత్మల సమూహముతో మనం ఏం చేయాలంట? పోరాడాల. సాతాను అనగా ఓడిపోవాలంటే ఒక్కటే మాట, సాతానుడు ఎట్ట ఓడిపోతాడు అది ఒక సబ్జెక్టు. కానీ ఒక్కటి చెప్తాను, యాకోబు పత్రిక చదవండి 4:7 చూడండి. సైతానుడిని మనం ఎట్ట ఓడించగలం? 4:7 ఈ మాట అందరు చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? అది ఎప్పుడు పారిపోతాడు చెప్పండి? చెప్పాలా? ఎప్పుడు పారిపోతాడు చెప్పాలి గట్టిగా. దేవునికి మనం ఏం కావాలా? అది. ఎంతగా ప్రార్థనలు దేవునింటిలో, నేను చెప్తున్నాను సేవకునిగా, దేవునింట్లో అడుగుపెట్టు, దేవునింట్లో అనగా సన్నిధిని కలిగి ఉండు, అనగా నీ జీవితంలో ప్రభువుకు లోబడి ఉండు. సాతాను ఓడిపోయి నీ కుటుంబం ఆనందదాయకంగా అనగా నీ జీవితాన్ని ప్రభు చేస్తాడు. ఆత్మీయంగా ప్రభుతో సావాసం మనకు అవసరం. ఈ దినాల్లో ప్రభు ఏముంది? రాబోతున్నాడు. ప్రభుతో మనం ఏం కలిగి ఉండాలి? సావాసము కలిగి ఉండాలి. అభ్యంతరములు రాక తప్పవు, ఎవని వలన వచ్చిన వానికి అంటాడు. అయితే అవి లేకుండా ప్రభులో వర్ధిల్లాలంటే మన జీవితంలో ప్రభుతో సావాసం ఉండాల. ఈనాడు మనం పోరాటం అనగా పిల్లారా ఎలా ఉండాలంటే దేవునితోనే గడపాల. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 26-27 వచనాలు, 26-27 వచనాలు. కాదమ్మా, 32వ అధ్యాయం ఆదికాండం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమని అడగ్గా ఎంతవరకు దాకా ఆయన పోరాడాడు చెప్పాలా? ప్రార్థనలో పోరాటానికి 7 ఉన్నాయి. ఇంకా మనకి ఇప్పుడు సరిపోదు. దేని కొరకు ఒక విశ్వాసి పోరాడాలో అనగా దేనిలో పోరాడాలో రాయబడ్డాయి. ప్రార్థనలో పోరాటం. యాకోబు దేనిలో పోరాడుతున్నాడు? ప్రార్థనలో. పెనియేలు అనుభవం కావాలి మనకు. ఏం కావాలి చెప్పండి? పెనియేలు అంటే దేవునితో అక్కడేనా మాట? దేవుని ముఖమా? చూడండి 32. పోరాడువాడు రెండవ అదే కదా, దేవునితో పోరాడువాడు. చదవండి. ఎస్, దేవుని చూడడం, దేవునితో అనగా ఆత్మీయంగా పోరాటం ప్రార్థనలో. యాకోబు దేవునితో ఏమయ్యాడంట? పోరాడిన వాడిగా ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను మనం పోరాటాలు అట్టుండవు. ఒకరితో ఒకరు పోరాటం, ఒకరితో ఒకరు రకరకాలుగా పరిస్థితులు కావచ్చు. అయినా శత్రు యొక్క కార్యాలని మనం గుర్తించి ముందుకు సాగాల. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎక్కడుందన్నమాట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పిల్లారా, ఇదిగో నేను త్వరగా, చదవండి అన్నమాట. నేను సిద్ధపరిచిన జీతము. ఎస్, ప్రభు రాబోతున్నాడు. నువ్వు అనేక ప్రార్థన పోరాటం బట్టి శారీరక కార్యములను చంపివేసుకొని ఆత్మీయంగా ఎదుగుదలలోనికి రావాలా. ప్రార్థన లేకపోతే ఏమైందో ఒక మాట చెప్తా. ప్రార్థనలో పోరాడకపోతే, ప్రార్థన లేకపోతే యెహోషువ గ్రంథం ఓ మాట చదవండి. 7వ అధ్యాయం 7వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం. యెహోషువ 7 వారి ఎదుట నిలవలేక పారిపోయారు. ఎందుకు పారిపోయారు ఇక్కడ అనగా? ఎందుకు పారిపోయారంటే లేదు, వాళ్ళు ఎందుకు పారిపోయారు? 1-2 కారణాలు ఉన్నాయి. అయితే ఈ భాగంలో యెహోషువ ప్రార్థన చేసి ఆయుధ మీదకు పంపించినట్లు లేదు. ప్రార్థన చేసాడా? లేదు. 3వ వచనం.
ఆయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చారన్నాడు. ప్రార్థన చేసి పంపించినట్లు లేదు పిల్లారా, ప్రార్థన చేసి పంపించినట్లు లేదు. ఒకటి అది. ఆ తర్వాత ఏమయ్యారంటే వాళ్ళు పోయి ఓడిపోయారు పిల్లారా. ఒకవేళ ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచేవాడే. అందుకని మన జీవితాలు ప్రార్థన అవసరం. ఇక్కడ మనం ఎరుగుదాము, ఎవరు ఆకాను ఏం చేశాడు అనగా పొరపాటు చేశాడు. దేవుడు చెప్పిన వాటిని వద్దన్న వాటిని ఏం చేశాడు, దొంగిలించాడు. మాట మత్తయి సువార్త 41 చూడండి. మత్తయి సువార్త 25-26 ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలా, ప్రార్థన. మెలకువగా ఉండి ఏం చేయాలా, దేనికి, శోధనలు రాకుండా, శ్రమలు రాకుండా ప్రార్థన. అప్పుడే వాడిని జయించగలం. ప్రార్థన లేకపోతే వానిని మనం జయించలేము. ఈ పోరాటం మనకు అవసరం. యేసు ప్రభు కూడా 40 దినాలు ఏం చేశాడు చెప్పండి, అది. అప్పుడు వచ్చాడు వాడు. వస్తే లొంగిపోయాడు. ఆయన లొంగిపోయాడా, సరేలే సైతానని ఏం చేయాలి, నీ దేవునికి మొక్కి ఆయన్నే ఆరాధించాలి. సాతాను వెనక్కో పో. ప్రతి ఇంటిని దర్శిస్తాడు వాడు, ప్రతి ఇంటిని దర్శిస్తాడు. ఎవరు, విజిటింగ్ బాగా చేస్తాడు వాడు. ప్రతి ఇంటిని దర్శిస్తాడు. కానీ వానికి ఏమి ఇవ్వకూడదు, మనం చోటు ఇవ్వకూడదు, స్థలం ఇవ్వకూడదు. ప్రభువుకే, ఎక్కడ లోకానికి మనం ఇవ్వకూడదు. పోరాటంలో మొదటి పోరాటం ఉందా, ఇది ప్రశ్న. నీకు మనకు మనమే. మొదట మందిరము రావడం, మొదట ప్రార్థన అనే అనుభవం నాలో ఉందా, చాలా ప్రాముఖ్యమైనది. పిల్లారా, పౌలు అంటాడు ఒక మాట, తర్వాత మూడో మాటకు వద్దాం. ఏమన్నాడంటే 2 తిమోతి 4:7 మంచి పోరాటము, నా పరుగు, నా విశ్వాసము, మంచి పోరాటం. ఈనాడు అనుభవము, పోరాడుతున్నావా? కొన్నిసార్లు పోరాడుతున్నాము, కొన్నిసార్లు జాబ్ రావట్లేదు అనుకుంటున్నావేమో. ప్రభు తప్పకుండా జాబ్ ఇస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు, తప్పకుండా కడతాడు, తప్పకుండా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పోరాడటము ఆగి పోకూడదు పిల్లరా. ఆ పోరాటం అనేది చాలా అవసరం. రండి, మనం ధ్యానిస్తున్న భాగంలో 6వ మాటకు వద్దాం. వరుస క్రమంలో 6వ మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. రండి. మొదట ఆత్మానుసారముగా, అదండి, మొదట ఆత్మానుసారమైన జీవితము అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి పోరాటం, మొదట ఆత్మానుసారముగా మీరు మొదట ఆరంభించారు. ఇప్పుడు శరీరానుసారంగా ఎట్లా ముగిస్తారు? మొదటి ఆత్మీయ జీవితం, మొదటి ఆత్మానుసారమైన జీవితం ఇప్పుడు ఉందా? పౌలు అంటున్నాడు, మొదట మీరు ఆత్మానుసారమైన జీవితం ఉంది, అలా ఆరంభించారు. ఇప్పుడు మీరు ఎట్టంట పిల్లారా, అనుభవంలో మనం ఉండకూడదు. మొదటి ఆత్మీయ జీవితం, ఆత్మానుసారమైన జీవితం ఉందా? ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. దేవుని వాక్యంలో 1 కొరింథీ 3:1 చదవండి. అనగా అక్కడ ఒక మాట ఉంది, పౌలే అంటున్నాడు. 1 కొరింథీ 3:1 ఆడ పైన మళ్ళీ చదవండి. అంటే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీరు లేరు.
మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా లేరు. మీకు ఆ గ్రహింపు లేదు, మీకు ఆ విధానం లేదు. మీరు శరీరానుసారులుగా తయారయ్యారు. అనగా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో ఎందుకో శరీర సంబంధులైన అది అనగా మీరు శరీర సంబంధులుగా తయారయ్యారు, ఆత్మ సంబంధమైన మనుషులుగా లేరు. ఈనాడు మరి మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన మనుషులుగా మన జీవితాల్లో మనం ఉండాలి. ఎందుకన్నాడు అంటే ఆరంభం బాగుంది కానీ వీళ్ళది అంతమో సరిగా లేదు. ఎట్లుంది వీళ్ళది ఆరంభం? 2 కొరింథీ 1:2 ఎలా ఉన్నారు చూడండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. మీరు ఎట్లుంటానికి పిలువబడ్డారు? పరిశుద్ధులుగా, ఆత్మీయులుగా, విధేయులుగా, దీనులుగా. ఇప్పుడు మీరు పరిశుద్ధులుగా లేరు. ఎవరినన్నా మనం పట్టుకొని అబ్బాయి నీలో పరిశుద్ధత లేదు అన్నామంటే చాలు, ఇక చూసుకో, ఇక ఎట్లుంటుందో పరిస్థితి ఒక్కసారి అని చూడు. వాడు వస్తాడు, ఎవరు? ప్రాచీన సహోదరుడు వచ్చి కూర్చుంటాడు లోపటిగా. వాడు చావడు. కొంతమంది అంటారు, మామూలుగా సావుకులు కూడా కొంతమంది ఎక్కడో విన్నాను, సంచి తగిలించుకోబట్టి బతికిపోయినారు, సంచి తీసి పక్కన పెడితే. అంటే ప్రతి వ్యక్తిలో ఈడేం చేస్తాడు? తాండం ఆడుతుంటాడు. ప్రాచీన పురుషుడు ఉంటాడు లోపట, వాడే మాత్రము కూడా ఒప్పుకోడు. ఒక మాట అన్నారనుకోండి, నువ్వు 2 మాటలని అంటాడు వాడు. అక్కడే ఆత్మీయతను కోల్పోతున్నాం, ఆత్మీయ అనుభవాలు మనం సలారిపోతున్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి, శరీరం ఎదుగుతుంది, ఆత్మీయంగా మనము చివరి దినాల్లో ఏమి ఎదుగుతుందో ఒకసారి ఆలోచించి. ఆత్మీయంగా ఎదిగితే ప్రార్థన జీవితము, క్రమము, అనగా భక్తి, భయము, అనగా వినయ విధేయతలు మనలో అనగా ఊడిపడుతూ ఉంటాయి. ఇవి లేకపోతే అనగా శరీరం మనలో కనబడుతూ ఉంటుంది. పౌలు అన్నాడు, శరీరమును నేను దినదినము నలుగా కొట్టుకుంటున్నాను. 9 1 కొరింథీ ఏమన్నాడు ఆయన? 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్టు నేను కానీ పోదునేమోని నలగా కొట్టి దానిని చూసారా? వాక్యముతో నలగొట్టుకోవడం. వానగా నలగొట్టుకోవడం అంటే వేరే విధానం కాదు, ప్రార్థనతో నలగొట్టుకోవడం, మాటలు నలగొట్టుకోవడం, అనగా ప్రవర్తన, అనగా పనికి రానివి నలగొట్టబడకపోతే అవి మనల్ని నలగొడతాయి. శరీరాన్ని మనం నలగొట్టలేదు అనుకో, శరీరం మనలను నలగొట్టేస్తుంది. ఇక నీకు బైబిల్ ఉండదు, ప్రార్థన ఉండదు, గుడి ఉండదు, అనగా ఏమీ పట్టదు నీకు. అన్నిళ్ళలాగా తయారైపోతాం మనం, అన్నిళ్ళలాగా. ఆత్మీయంగా ఒకసారి ఆలోచించేయండి, ఏ స్థాయిలో ఆత్మీయంగా ఉన్నాం. ఆత్మీయంగా మనల్ని చూసి ఇతరులు నేర్చుకునేటట్టు మన జీవితాలు ఉన్నాయా? పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. అయినా ప్రియులారా, మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని ముందుకు సాగాల. రోమా 8:5 ఒక మాట చూడండి. ఎస్, శరీరానుసారులు, శరీర విషయముల మీద ఆత్మానుసారులు. ఎస్, కాబట్టి పిల్లారా, మన జీవితాల్లో ఆత్మానుసారులంగా మనం ఉండాలి. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ప్రభువుని సంతోషపరుస్తారు. శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేస్తారు వాళ్ళు? గలతీ 5:24 సిలువ వేస్తారు, అనగా సిలువ వేస్తారు. చదవండి, గలతీ 5:24 5:24 ఎస్
లేదు. ఇచ్చలతో కూడా బలలో పాలు పొందక ముందు ఒక్కసారి మనం శరీరాన్ని ఏం చేయాలంట? సిలువ వేసేయాల. కోపాన్ని ఏం చేయాలా? సిలువ వేసేసేయాల. అనగా పనికిరాని మాటలు ఏం చేయాలా? సిలువ వేసేసేయాల. ఒకవేళ రహస్యంగా అనగా కార్యాలు సిలువ వేసేయాల. కొంతమంది తెలియదు, కొంతమంది ఎట్టుంటారంటే సిగరెట్లు తాగుతుంటారు, బీడీలు తాగుతుంటారు. మన దగ్గర మనకు తెలియదు, కానీ మళ్ళీ బలలో ఏం చేస్తారు? అమ్మో పొందకపోతే ఏమవుతుందోనని. అట్లాంటి వాళ్ళు కూడా అది నష్టం. నీ జీవితంలో ఒకవేళ త్రాగుడు కానీ లేకుంటే భూ సంబంధమైనవి కానీ నువ్వు ఒకవేళ అలాంటి కలిగి ఉండి బలలో చేవేస్తే నీ దేహానికి ఏం కలుగుతుంది? నష్టము కలుగుతుంది. రహస్య కార్యాలు నీలో నుండి తీసివేసుకోవాలా. ఆయనకి మరుగైనది ఏదియు మనం అనుకుంటాము. నేను మాట్లాడేది ఎవరికి తెలుసు? పక్కన గోడ పక్కన మాట్లాడి ఉదాహరణ చెప్తున్నాను. నేను బజార్లో మాట్లాడేది ఎవరికి తెలుసు? నేను చేసేది ఎవరికి తెలుసు? నేను అనగా త్రాగితే ఎవరికి తెలుసు? నేను తిడితే ఎవరికి తెలుసు? నేను మాట్లాడితే ఎవరికి తెలుసు? అంటే మొత్తము ఒక ఆయన చూస్తున్నాడు. ఎక్కడ ఉంది? 2:16 ఏముంది? ఓ మాట చూడండి త్వరగా. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సహోదరుడా సహోదరి చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను, నీ జీవితం, నీ ప్రవర్తన, నీ నడవడి అనగా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మనం ఏమీ దాయలేం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా, దేవుని ఇంట్లో సరి చేసుకోవాలి. ప్రభువా ఇదిగో బయటికి ఒకవేళ అందరికీ చెప్పకపోయినా నా లోపం ఇది రహస్యమైనది ప్రభువా, ఇదిగో ఇలాంటి కార్యాలు నా జీవితంలో ఉన్నాయి అని ప్రభు దగ్గర కడగబడకపోతే ఒక దినాన్ని ప్రభు వస్తే ఉన్న పాటున భూమి మీదనే ఉంటావు. అయ్యో నేనేంటి ఇక్కడే ఉన్నాను అని ఏం చేస్తాం మనం? అప్పుడు ఎంత కొట్టుకున్నా అక్రమము చేయవాళ్ళారా మీరెవరో అది ప్రభు కానివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఇంతకాలం ఉన్న ప్రభు రక్తంలో ఏం చేయాలా? కడగబడాల. అందుకని ఆత్మానుసారమైన జీవితం మనలో కావాలా. శరీరానుసారమైన జీవితాన్ని ఏం చేయాలి? సిలువ. రైట్, చివరి మాట చెప్పి బలలోకి మనము వెళదాం రండి. ఈరోజు మనం చూసిన 3 చూద్దాం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందరూ తీయండి బైబిల్, అందరూ చూడండి. ఇబ్రీ 5:12 కాలమును బట్టి చూస్తే మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మొదటి మూల పాఠములు ఇప్పుడు అర్థమైందండి. అంటే ప్రారంభంలో అనగా మనకి మొదట్లో అనగా దేవుని వాక్యాన్ని బోధించిన పరిస్థితి. మొదటప్పుడు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఏం చేయాలో అనగా బోధించబడి ప్రభువులోకి వచ్చి మరలా పడిపోయిన జీవితం. మరలా ఏం కావాల్సి వస్తుంది? మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అరే ఇట్ట కాదు, ఇది ఇట్లా అని. మొదట మూల పాఠములో మీకు మరలా చెప్పండి. అది ఈనాడు మొదటి ఉన్నాయా? పాత గుమ్మం, మొదటి గుమ్మం. ఇప్పుడు చెప్పండి, మొదటిది ఏంటిది? మొదటి బలిపీఠం. రెండవది మొదటి విశ్వాసం. మూడవది మొదటి ప్రేమ. నాలుగవది మొదటి క్రియలు. ఐదవది మొదటి పోరాటం. ఆరోది ఇప్పుడు మొదటి ఆత్మానుసారమైన జీవితం. మొదటి ఆత్మానుసారమైన జీవితం. ఇప్పుడు ఏడవది మొదటి మూల పాఠంలో. అంటే అప్పుడు బోధించి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా? అప్పుడు ఆ అంటిమే.
వీడు అవి మర్చిపోతే మళ్ళీ అది అదొక సామెత ఉంది. రెడ్డి వచ్చి అదేదో ఒక సామెత మొదలెట్టేంట. ఒకళ్ళకి చెప్పి ఇంకొక ఆయన వచ్చి మళ్ళీ కూర్చుంటారు, మొదలు చెప్పండి. కాబట్టి మొదటి మూల పాఠములు ఏంటి? మొదటివి 2 మాటలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4:9. గలతీ 4:9. ప్రియులారా, మొదటి అనుభవంలోకి వెళ్ళిపోకూడదు. అనగా మన జీవితంలో మొదటి అనుభవంలోకి మరలా చెప్పించుకోకూడదు మనం. గలతీ 4:9. కాబట్టి ఒకప్పుడు భూ సంబంధమైన వాటి వైపు ఉంటే ప్రభు తిప్పాడు. అది మరలా వాటి వైపుకి వెళ్ళలేకే ఈ మొదటి మరలా చెప్పాల్సి వస్తుంది. అది లోక సంబంధమైన మూల పాఠాలు. ఈ పాఠాలు పోయినాయి అనగా ఆ పాఠాలు వచ్చేసి, అందుకని ఈ పాఠాలను పెట్టి దేవునికి దూరం అయిపోయి లోకము అనగా మూల పాఠాల వైపు వెళ్ళిపోయినావు. జాగ్రత్త, ఆ మూల పాఠాల వైపు పోతే నష్టం. వాటికి ఏం కావాలో కూడా బైబిల్ చెప్తుంది. కొలస్సీ 2:20. ఏం కావాలో వాటికి? చనిపోవాలంట మనం. చదవండి కొలస్సీ 2:20. వాడి ద్వారా ఏమవుతాము? నశించిపోతాం. పిల్లారా, మొదటి ఏంటంటే అపోస్తలుగా 2:42. ఇవి మనం బోధించబడ్డాం. ఈ అనుభవంలోకి వచ్చాం, కానీ మరలా చెప్పాల్సి వస్తుంది. ఏంటివి? 2:42లో వీరు అపోస్తలుల బోధ ఎందును, సావాసమందును, రొట్టె విరుచుటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును. అది ఇప్పుడు లేవు. ఇప్పుడు అవి లేవు. మరలా ఏం కావాలా? బోధించాలా. అపోస్తలుల బోధలో మనం ఉండాలని. కొన్నిసార్లు బోధను మనము అనగా కలిగి ఉండలేం, బోధకు దూరంగా ఉంటాం. అపోస్తలుల బోధలో మనం లేం. రెండవది సావాసము లేదు. మూడవది రొట్టె విరవడంలో. నాలుగవది ప్రార్థన చేయడంలో. ఈ అనుభవంలో లేము. మరలా బోధించాలా, మరలా చెప్పాలా. ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నావు? ఒకరిని ఒకరు అని కాదు, మనకు మనమే విమర్శించుకోవాలా. ప్రతివాడు తన్ను తాను. అది ప్రభా, ఈ అనుభవాల్లో నేను ఆత్మీయంగా ఎలా ఉన్నాను? నేను మరలా ప్రభా నేను అనగా బోధించబడవలసి వస్తుంది. నేను ఈ విషయాల్లో జారిపోయి, ఈ విషయాల్లో తప్పిపోయా అని ప్రభు దగ్గర రావాలా. ఈ ఉపదేశము ఎప్పుడు విడవకూడదు. దేవుని వాక్యాన్ని వింటుండాలా. ఈ మూలపాఠాలు ఆత్మీయమైనవి మనం విడవకూడదు. సామెత 4:13 ఉంది, ఉపదేశం నీకు జీవం. చదవండి, మనం వాళ్ళు పొందాం. 4:13 విడిచిపెట్టక నీకు జీవం. జ్ఞాపకం పెట్టుకో. ఉపదేశాన్ని ఏం చేయకూడదు? అది ప్రార్థన ఏం చేయకూడదు? సావాసం ఏం చేయకూడదు? బోధన ఏం చేయకూడదు? మందిరాన్ని ఏం చేయకూడదు? అది ఇంకొకటి ఏంటంటే, ఆరాధన వర్తమానం సగం అయిపోయినాక లాస్ట్లో 2 ఉంటాయి చూడు, 2 చెప్పేటప్పుడు రావడం, అది కూడా క్రమము కాదు. గట్టిగా చెప్పాలంటే, ఎవరైతే ఆరాధన వర్తమానం వచ్చినారో విన్నారో వాళ్ళే వాస్తవంగా ఆరాధన చేయాలి. దానికి మళ్ళీ మమ్మల్ని మీరు ఏమన్నా అనుకుంటే మేమేం చేస్తాం? అంతే కదా. ఎవరు ఆరాధన చేయాలి చెప్పండి? వాస్తవంగా ఎవరు ఆరాధన వర్తమానంకి వస్తారో, ఎవరు వింటారో వాళ్ళు చేయాల. వాళ్ళు రాకుండా కూడా చేయొచ్చు, కానీ దానికి లెక్క నువ్వే దేవునికి చెప్పాల. అది సరైంది కాదు. అదే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావు, 8:30 కల్లా ఏం పెట్టాలా? పెట్టాలా.
నువ్వు 9కి పోయి పెట్టు, యాక్సెప్ట్ చేస్తుందా? ఇక్కడైతే ఎప్పుడు వచ్చినా చేస్తుంది. ఈడ ఏమీ అనరని. కానీ ఇది ఒక ఆయన ఉన్నాడు, చూస్తుంటాడు. సేవకులు కానీ పెద్దలు కానీ ఇలాంటి విశ్వాసతోటి వాళ్ళు ఎవరు ఏం చేయలేము. నీకు హెచ్చరిక అంతే. సేవకుడు 10 గంటలకు నిలబడుతున్నాడు లేదా? ఇక్కడ సేవకుడు నిలబడుతున్నాడా లేదా? ఏం 10:30కి నిలబడుతున్నాడా? 11 నిలబడుతున్నాడు? విశ్వాస కానీ కాక ఇక్కడ ఎవరైనా టయానికి. మరి మనం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనకు తెలియదు ఈ మర్మం. సమయాన్ని కలిగి ఉండాల. అది ఏ కొడుకైనా ఏ మీటింగ్ అయినా మనం అటెండ్ అవ్వాలి. అక్కడే ఆశీర్వాదం, అక్కడే దీవెన. గుర్తుపెట్టుకోండి. అనగా ఆరాధనకి ఎన్నింటికి ఆరాధన? అసలు 9:30కే స్టార్ట్ చేసి కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాం. మీరు ఇంకా 9:30 అంటే మీరు 11, 10:30, 11కి వస్తారు. ఇక ఉదాహరణకు చెప్తున్నా, 10కి కూడా పనులు చేసుకోకపోతే అట్ట? దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యం మనకి తగనే తగదు. ఎంతైనా ప్రభు సన్నిధికి మనం ఏం చేయాలి? సమయానికి రావాలి. అప్పుడే నువ్వు అడుగు, నీకు ఇస్తాడు. అడుగుడి మీకు. నువ్వు సమయానికి రాకుండా, ఉదాహరణకి ఇక్కడ సపోజ్ 10 గంటలకల్లా ఒక ఆయన వచ్చి సపోజ్ బంగారు బిస్కెట్లు ఇస్తున్నాను అన్నాడు అనుకోండి. ఇక్కడ నిలబడి ఒక్కసారి ఆలోచన చేయండి. బంగారు బిస్కెట్లు ఇస్తున్నాం అన్నాడు అనుకోండి. ఇక్కడ నిలబడి వస్తారా రారా? దేనికి? బంగారు బిస్కెట్కి. బంగారు బిస్కెట్ అంటే అంతకంటే బంగారం ఆయన దగ్గరికి నువ్వు సమయానికి రాకపోతే ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. దైవ సేవకుడు ఒక హెచ్చరిక అంతే. ఏదో మిమ్మల్ని భయపెట్టి బాధ పెట్టడం కాదు. మనకు మనమే సరి చేసుకోకపోతే ఇంకెవరు మనలను సరి చేస్తారు? కాబట్టి అందుకని సాధ్యమైనంత వరకు సమయానికి ఉండేటట్టు మన జీవితాన్ని మలుచుకుందాం, కట్టుకుందాం. ప్రార్థన. కాబట్టి 7 అనుభవాలు గుర్తు చేశాను. మొదటివి, ఇది ఒక భాగం, పాత గుమ్మం. మొదటి గుమ్మం. మొదటివి 7 సంగతులు మనం 3 వారాలు ధ్యానించాం. మరొక భాగం ఉంది దీనిలోనే. అవి మరలా వచ్చే వారం మనము చూద్దాం. ఏంటి? ఇంకొక కోణం. పాత గుమ్మంలోని ఇంకొక కోణం, ఇంకొక 7 మనము అనగా ఉన్నాయి చూద్దాం. ప్రార్థన మోకరించండి.